నమస్కారం. ఈరోజు మనమొక కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథ మనలో చాలామందికి, ముఖ్యంగా ఈ ఆధునిక సంబంధాల విషయంలో ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతుంది. ఒక సవాలు గురించి తెలుసుకుందాం. అదే రాహుల్ కథ. ఈ కథ మనకు ఒక దారి చూపిస్తుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా, మనం ఒకరి పట్ల ఎక్కువ కేర్ చూపించాలి, వాళ్లకు దగ్గరవ్వాలి అని ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఇంకాస్త దూరం జరుగుతున్నట్టు, ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత దూరం అవుతున్నట్టు అనిపిస్తుందా? ఇది చాలా గందరగోళంగా ఉంటుంది కదా. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు రాహుల్ కథలో దొరుకుతుంది. సరే, ఇక మన కథలోకి వెళ్దాం. కథానాయకుడి పేరు రాహుల్. అతను ప్రియా అనే అమ్మాయిని కలిశాడు. వాళ్ల మొదటి సంభాషణ అద్భుతంగా సాగింది. చాలా సహజంగా, ఎంతో కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఆ క్షణంలో రాహుల్ మనసులో ఒకటే ఉత్సాహం, ఒకటే ఆశ. తన జీవితంలోకి ఎవరో ఒక స్పెషల్ పర్సన్ వచ్చారు అనిపించింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతోంది. ఈ రోజుల్లో రిలేషన్షిప్స్లో మనలో చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు, కాని దాని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. రాహుల్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు కదా. సో తన ఇంట్రెస్ట్ని చూపించడానికి అస్సలు వెనకాడలేదు. కంటిన్యూస్గా టెక్స్ట్లు పంపేవాడు. ప్రియ నుంచి మెసేజ్ వచ్చిన సెకండ్లోనే రిప్లై ఇచ్చేసేవాడు. అతని ఉద్దేశం మంచిదే, తను ఎంత కేర్ చేస్తున్నాడో చూపించాలి అనుకున్నాడు. కాని దాని రిజల్ట్ వేరేలా ఉంటుందని అతను ఊహించలేకపోయాడు. అయితే అతను చేసిన పనులు వేరే ఫలితాన్నిచ్చాయి. ఆలోచించి చూడండి, అతను ఎప్పుడూ 24/7 అవైలబుల్గా ఉండటంతో అతని సమయానికి ఉన్న విలువ కొంచెం తగ్గినట్టయింది. అంతేకాదు, తన గురించన్నీ ఒకేసారి చెప్పేయడంతో వావ్, ఇతని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి, ఆ మిస్టరీ అది లేకుండా పోయింది. ఇక వాళ్ల మధ్య కమ్యూనికేషన్ ఎలా మారిందో చూడండి. మొదటి రోజు గంటల తరబడి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. మూడో రోజొచ్చేసరికి ప్రియ రిప్లైలు చాలా చిన్నగా అయిపోయాయి. ఒకే మాటలో 2 మాటల్లో. ఇక 5దో రోజు ఒక రిప్లై రావడానికి గంటల సమయం పట్టింది. ఆ దూరం స్పష్టంగా పెరగడం మొదలైంది. ఈ మార్పు రాహుల్ను చాలా కన్ఫ్యూజ్ చేసింది. తనలో తానే మదనపడటం మొదలుపెట్టాడు. ఏంటిది, నేనేమైనా తప్పు చేశానా? ఎందుకిలా సైలెంట్గా ఉంది? ఈ ఆందోళనతో అతను ఇంకా ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓవర్ థింకింగ్ అన్నమాట. ప్రతి కథలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాగే రాహుల్ కథలో కూడా వచ్చింది. ఈ మలుపు కొంచెం బాధ కలిగించేదే, కాని ఇదే అతనికి ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పబోతోంది. ప్రియ నుంచి రిప్లై రాకపోవటంతో రాహుల్ టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. ఆ ఆందోళనలో అతనొక పెద్ద తప్పు చేశాడు. ఆగకుండా టకటక ఒకదాని వెనుకొకటి 3 మెసేజ్లు పంపాడు. ఇది రియాక్ట్ అవ్వడం, ఆలోచించి రెస్పాండ్ అవ్వడం కాదు, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. అదే ఎమోషనల్ కంట్రోల్. అంటే మన ఫీలింగ్స్ని మన అదుపులో ఉంచుకోవటం. ఏదైనా జరగగానే వెంటనే రియాక్ట్ అయిపోకుండా ఒక క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించి స్పందించడం. ఈ రోజుల్లో డేటింగ్ లేదా రిలేషన్షిప్స్లో ఈ క్వాలిటీ ఉన్నవాళ్లని చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా చూస్తారు. రాహుల్ సరిగ్గా ఇక్కడే బ్యాలెన్స్ తప్పాడు. రాహుల్ అన్ని మెసేజ్లు చేశాక ప్రియా రిప్లై ఇచ్చింది. చాలా దయగానే ఇచ్చింది, కాని ఆ మాటల్లోనే స్పష్టంగా ఒక దూరాన్ని పెట్టింది. ఆ ఒక్క క్షణం చాలు, రాహుల్ ప్రపంచం తలకిందులైంది. అతను పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. తనను రిజెక్ట్ చేశారు అనే ఫీలింగ్తో చాలా బాధపడ్డాడు. అయితే ఆ బాధ నుంచే, ఆ తిరస్కరణ నుంచే ఒక నిశ్శబ్దమైన మార్పు మొదలైంది. రాహుల్ ఆ కన్ఫ్యూజన్ నుంచి మెల్లగా బయటకొచ్చి అసలేం జరిగిందో తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి రాహుల్ ఒక చిన్న పని చేశాడు, కాని అది చాలా పవర్ఫుల్. తన ఫోన్ని తీసి పక్కన పెట్టాడు. అంతే. ఈసారి ప్రియ గురించి ఆలోచించడం మానేసి తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఎందుకిలా ప్రవర్తించాను, నా విలువ ఏంటి అని తనను తానే ప్రశ్నించుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక తన ఫోకస్ మొత్తం తన జీవితం మీదకు మార్చాడు. ఆఫీస్లో పెండింగ్లో ఉన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాడు. చాలా రోజుల్నుంచి మానేసిన జిమ్కి మళ్లీ వెళ్లడం మొదలుపెట్టాడు. ఒక పాత ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఫోన్ పట్టుకుని ఆమె టెక్స్ట్ కోసం వెయిట్ చేయకుండా ఒక మంచి పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని, తన ఆనందాన్ని తిరిగి తన చేతుల్లోకి తీసుకుంటున్నాడు.
ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. అంతకుముందు అతని మైండ్ సెట్ వేరు. ఎప్పుడూ వేరే వాళ్ల అప్రూవల్ కోసం చూసేవాడు. కాని ఇప్పుడు తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ముందు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యేవాడు. ఇప్పుడో ప్రశాంతంగా స్పందిస్తున్నాడు. ఒకప్పుడు అటెన్షన్ కోసం వెంటపడేవాడు. ఇప్పుడు తన ప్రవర్తనతోనే గౌరవాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇది కదా అసలైన మార్పు. ఈ మొత్తం కథలో ఒకే ఒక్క ముఖ్యమైన పాఠం ఉంది. జీవితంలో మనకు నిజంగా కావాల్సిన వాలిడేషన్, ఆమోదం ఒక్కరి దగ్గరనుంచే రావాలి. అది మననుంచే. మనల్ని మనం గౌరవించుకోవడం మొదలుపెట్టినప్పుడు, మన విలువ మనకు తెలిసినప్పుడు, అప్పుడు ప్రపంచం కూడా మనల్ని గౌరవిస్తుంది. ఇక ఈ కథ చివరి అంకానికొచ్చేశాం. ఈ అనుభవం తర్వాత రాహుల్ అసలైన ప్రశాంతతను, ఒక కొత్త జ్ఞానాన్ని ఎలా పొందాడో చూద్దాం. చివరికి రాహుల్కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. జీవితంలో మనం కలిసే కొందరు వ్యక్తులు, కొన్ని బంధాలు మనతో ఎప్పటికీ ఉండటానికి రావు. అవి మనకు కేవలం కొన్ని పాఠాలు నేర్పించడానికి మాత్రమే వస్తాయి. అలా జరగడం ఓకే. అన్ని బంధాలు వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నిజాన్ని అతను ప్రశాంతంగా అంగీకరించాడు. సో రాహుల్ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1 మన విలువను మనమే కాపాడుకోవాలి. 2 ఎమోషనల్ కంట్రోల్ అనేది బలహీనత కాదు, అదే నిజమైన బలం. 3 మనకంటూ ఒక ఫుల్ లైఫ్, ఒక ప్రపంచముంటే అదే మనల్ని ఆకర్షణీయంగా చేస్తుంది. 4 సెల్ఫ్ రెస్పెక్ట్ మన చుట్టూ సరైన హద్దులను నిర్మిస్తుంది. 5 ఏదేదో ఊహించుకుని బాధపడటం కంటే అసలు విషయమేంటో అర్థం చేసుకోవడం చాలా మేలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా వేరే వాళ్లతో గేమ్స్ ఆడ్టానికి, వాళ్లని మ్యానిపులేట్ చేయటానికి కాదు. అస్సలు కాదు. ఇదంతా మన గురించి మనం తెలుసుకోటానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోటానికి మాత్రమే. ఇది సెల్ఫ్ అవేర్నెస్ గురించిన పాఠం. చివరగా ఈ ఒక్క మాటనెప్పుడూ మర్చిపోవద్దు. సరైన వ్యక్తి మన జీవితాన్ని కాంప్లికేట్ చెయ్యరు. వాళ్ళు మన జీవితాన్ని సింపుల్ చేస్తారు. మరింత ప్రశాంతంగా, అందంగా మారుస్తారు.